నిజామాబాద్ జిల్లా దర్పల్లి పరిధిలోని సెల్పబండ తాండాలో తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెళ్లి కాని యువతులు బుట్టలలో మట్టిని తెచ్చి గోధుమ విత్తనాలు పోస్తారు. 9 రోజుల పాటు యువతులు ఉపవాస దీక్ష నియమనిష్టలతో మొలకెత్తిన నారుకు నీళ్లు పోస్తారు. 9 రోజుల తర్వాత జగదాంబ గుడిలో దర్శనం చేసుకుని గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎంత మంచిగా మొలకలు పెరిగితే అంత మంచి వరుడు దొరుకుతాడని యువతులు విశ్వసిస్తారు. నిమజ్జనం రోజు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆడ మగ భేదం లేకుండా సంబరాలు జరుపుకుంటారు. మొలకెత్తిన నారును చెరువులో నిమజ్జనం చేస్తారు. ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో తీజ్ పండుగను జరుపుకుంటామని వారు తెలిపారు. గిరిజన పండుగలకు ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.